కాక్రోచ్ జనతా పార్టీ షట్టర్ క్లోజ్ అయిందండి. అసలు ఈ పార్టీ దేశంలోకి ఎందుకు వచ్చింది? ఇన్స్టాగ్రామ్లో CJP అని అకౌంట్ ఓపెన్ చేసి 2 కోట్ల మంది ఫాలోవర్స్ని ఎర్న్ చేసి దేశంలో రాజకీయ సంక్షోభం సృష్టిద్దామని చెప్పి వచ్చి మరలా ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? అసలు ఈ పార్టీ పెట్టినటువంటి ఫౌండర్ కానీ, ఇతనికి సపోర్ట్ చేసినటువంటి ప్రతినిధులు విజేత దహియా కానీ, సౌరవ్ దాస్ కానీ, అలాగే ఈ ముగ్గురు ప్రతినిధులకి సపోర్ట్ చేసినటువంటి నటుడు ప్రకాష్ రాజ్ కానీ, తులసీచంద్ తెలుగులో, ప్రసన్న జోసెఫ్, ప్రొఫెసర్ నాగేశ్వర్, లడక్ నుంచి సోనం వాంగ్చుక్, వీళ్ళంతా ఎందుకు ఈ CJP పార్టీకి సపోర్ట్ చేశారు? ఈ పార్టీ ఇప్పుడు ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయనుంటుంది అనేది ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ. దీని మీద నాకు తెలిసినటువంటి వివరాల ప్రకారం నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి ప్రాంతాల్లో కొంతమంది యువత జంజీ రోడ్ల మీదకి వచ్చి నానాయాగి సృష్టించి దేశాన్ని భ్రష్టుపట్టించి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి అసమర్థ పరిపాలనను దింపడానికి విదేశీ శక్తులను వెంట వేసుకొని ఆ దేశంలో అల్లకల్లోలం సృష్టించి ఆ ప్రభుత్వాన్ని పడేసి తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి బై ఎలక్షన్స్ వచ్చేలాగా చేశారు. గుర్తుపెట్టుకోండి, గమనించండి బాగా. భారతదేశంలో అలాంటి ఒక అల్లకల్లోలం రాజకీయ సంక్షోభం సృష్టించడానికి జరిగినటువంటి ఒక మహా ప్రయత్నం, గొప్ప ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళు ఫెయిల్ అయ్యారు, కాకపోతే గొప్ప ప్రయత్నం. భారతదేశాన్ని నిలకడగా ఎందుకు ఉంచాలి? భారతదేశంలో రాజకీయ సంక్షోభం రావాలి, ఎందుకు ప్రశాంతంగా ఉంది? ఏదో ఒక విపత్తు రావాలి, పెద్ద ప్రళయం లాంటిది వచ్చి భారతదేశంలో ఉన్న ప్రభుత్వం పడిపోవాలి. ఆ ప్రయత్నం మనం చేయాలి అని వీళ్ళంతా కలిసి స్కెచ్ చేసుకున్నాం. ఈ ముగ్గురు ప్రతినిధులకి సహాయం చేసిన వ్యక్తుల్లో BJP పార్టీ వ్యతిరేకులు ఉన్నారు, అలానే హిందూ వ్యతిరేకులు ఉన్నారు. వాళ్ళ గురించి ఒకసారి చూద్దాం. ఈ సౌరవ్ దాస్, విజేత దహియా, అభిజిత్ దీప్కే, ఈ ముగ్గురు గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. వీళ్ళ ముగ్గురికి సపోర్ట్ చేసే వ్యక్తుల గురించి చూద్దాం. తులసీచంద్, జర్నలిస్ట్ తులసీచంద్, ఈమె కంప్లీట్ కాంగ్రెస్ సపోర్టర్. కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి ఒక్క విషయాన్ని కూడా బయటపెట్టరు. పేపర్ లీక్ అనేది 2014కు ముందు 2012లో, 2011లో, 2006లో, 2007లో కూడా జరిగింది. కానీ ఒక్కసారి కూడా ఈ విషయాన్ని మాట్లాడలేదు. ప్రకాష్ రాజ్ యాంటీ హిందూ, ఎప్పుడు కూడా హిందుత్వం మీద పడి ఏడ్చేటువంటి వ్యక్తి. ఈవెన్ ధర్మస్థల కుట్రలో కూడా అతని హస్తం ఉందని ధర్మస్థల కుట్రలో కీలక నిందితుడైనటువంటి చిన్నయ్య అనే మాస్క్ మ్యాన్ ప్రకాష్ రాజ్ నాతో మాట్లాడాడని 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెనకుండి ధర్మస్థల మీద కుట్ర జరిగింది అని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. రిట్ పిటిషన్లో ప్రకాష్ రాజ్ పేరు కూడా ఉందట. ఇది ప్రూవ్ అయితే ప్రకాష్ రాజ్ పరిస్థితి ఏంటి ఆవిడకి తెలియదు. ఇకపోతే జోసెఫ్ ప్రశ్న రావణ్ అని చెప్పుకుంటూ ఉంటాడు. కాస్త గట్టిగా అగ్రెసివ్గా మాట్లాడితే నేనేదో హీరోనని ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఎవడు హీరో కాదండి. ఇక్కడ మర్యాదగా మాట్లాడడం, నలుగురితో మంచిగా మెలగడమే జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఎవరిని పడితే వాడిని, ఎలాంటి వ్యక్తినైనా సరే అరే తురే అని మాట్లాడడం ఇతని స్పెషాలిటీ. గౌరవం అనే పదం ఇతని DNA లేదనుకుంటా. మేము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం అసలు మనోడికి అస్సలు చేత కాదు. ఏ వ్యక్తినైనా అవమానిస్తాడు, ఏ వ్యక్తినైనా బ్లేమ్ చేస్తాడు. మరి ఇతని పాపం పండే రోజు త్వరలోనే ఉందేమో అనుకుంటాం. ఇకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్, ఈయన పూర్తిగా లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తి. కమ్యూనిస్ట్ భావజాలం, ప్రభుత్వానికి వ్యతిరేకం, ఇలా మాట్లాడే వ్యక్తి. వీళ్ళ వెనక ఎవరెవరుండి మాట్లాడిస్తున్నారు ఏంటనేది చాలామందికి తెలుసు, ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇకపోతే సోనం వాంగ్చుక్, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినటువంటి గొప్ప చరిత్ర ఉన్న వ్యక్తి. లడక్ రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టి నిరసనలు చేపిస్తూ, ధర్నాలు చేపిస్తూ, లా అండ్ ఆర్డర్కి ఆటంకం కలిగిస్తూ ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని ఎన్నో ఫైట్లు చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ ఐదుగురు ఆ ముగ్గురికి సపోర్ట్ అట. ఆ ముగ్గురి పరిస్థితి ఏంటో తెలియదు. ఈ ఐదుగురు ఆ ముగ్గురికి సపోర్ట్ చేస్తారు. ఇంకా మరి కొంతమంది ఉన్నారులే కానీ వీళ్ళే ప్రముఖులు. సో వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయట్లేదు, మేము ఎన్నికలకు వెళ్ళడం లేదు, ఎన్నికలకు వెళితేనే రాజకీయ పార్టీయా, మేము ప్రశ్నిస్తాం అని చెప్పి అంటున్నారు. దీనికి ప్రొఫెసర్ గారు ఏమంటారంటే, ఆ ఎన్నికలకు వెళ్ళకపోయినా రాజకీయ పార్టీ అనండి అంటారండి రాజకీయ పార్టీ అని. తెలంగాణలో TDP పోటీ చేసిందా? తెలంగాణలో లేదంటే వేరే స్టేట్స్లో జనసేన పోటీ చేసిందా? BRS ఏమన్నా ఆంధ్రాలో పోటీ చేసిందా అని మాట్లాడుతుంది. వాళ్ళు పోటీ చేయకపోయినా వాళ్ళు రాజకీయ పార్టీ మొదటి నుంచి పోటీ చేస్తున్నారు. తెలంగాణలో BRS పోటీ చేసింది, ఆంధ్రాలో పోటీ చేయలేదు. TDP ఆంధ్రాలో చేసింది, తెలంగాణలో చేయలేదు, వేరే స్టేట్స్లో చేయలేదు. వాళ్ళు ఆల్రెడీ ఒకసారి ముఖ్యమంత్రిగా చేసి ఉన్నారు, లేదా రాజకీయ అనుభవం ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు.
అది ఆ పార్టీ. అంతేగాని కవరింగ్లు చేయొద్దు, ఇట్లా పాలిథిన్ కవర్లు వద్దు. ఫ్రాంక్గా ఓపెన్గా చెప్పండి ఉన్నదన్నట్టు. సిజేపీ పార్టీ అనేది దేశంలో ఒక రాజకీయ సంక్షోభం సృష్టించడానికి వచ్చింది. ఆ వేవు ఇలా వచ్చి అలా వెళితే ఒకసారి ప్రభుత్వం పడిపోద్ది, మనం చేయాల్సింది మనం చేయొచ్చు అని వీళ్ళ వెనకున్నటువంటి కుట్రదారులంతా ప్లాన్ చేశారు. కానీ ప్లాన్ బెడిసి కొట్టింది. టప్మని ఒకసారిగా స్లాబ్ పడింది చెంప మీద. సో వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఈ వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కవర్ డ్రైవింగ్లు. ఎందుకు ఈ కవర్ డ్రైవ్లు అవసరమా? మేము వచ్చాం, ఏదో చేద్దాం అనుకున్నాం ప్రభుత్వాన్ని, మా వల్ల కాలేదు, వెనక్కి వెళ్ళిపోతుంది అంతే అని చెప్పి చెప్పుకోవాలి. నీట్ పేపర్ లీక్ అయిందని గగ్గోలు పెట్టారు. ఈ పేపర్ లీక్ అయినప్పుడు ఎగ్జామ్ రాసిన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళంతా ఇంట్లో ఉండి చక్కగా మళ్ళీ రీ ఎగ్జామ్ జరుగుతుంది, ఈసారి కంటే బెటర్గా రాయొచ్చు అని ప్రిపేర్ అవుతున్నారు. ఓకేనా? వీళ్ళేమో పేపర్ లీక్ అయిందని ప్రొటెస్ట్లు చేస్తున్నారు. పేపర్ లీక్ అయితే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇంకా బాగా సివియర్ అయితే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తారు. అది పాయింటే. విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని సిజేపీ వాళ్ళు అడగటం నేను ఏం తప్పు పట్టట్ల, కరెక్ట్, అది పాయింటే. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని దేశంలో అల్లకల్లోలం సృష్టిద్దాం అనుకుంటే అది జరిగే పని కాదు. సో జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు మాట్లాడిన మాటకి సిజేపీ పార్టీ పుట్టల. ఎందుకంటే ఆయన మాట్లాడింది దొంగ డిగ్రీ సర్టిఫికెట్లతో జర్నలిజంలోకి, మీడియాలోకి ప్రవేశించి రాజ్యాంగ వ్యవస్థల్ని తప్పుపడుతున్న వ్యక్తుల గురించి మాట్లాడారు. వీళ్ళు రాజ్యాంగ వ్యవస్థలను తప్పు పట్టట్లేదు కదా, వీళ్ళేం దొంగ సర్టిఫికెట్లు ఏమి తీసుకోలేదు కదా. ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రసన్న జోసెఫ్, తులసి చంద్ వీళ్ళందరికీ దొంగ సర్టిఫికెట్లు ఉన్నాయా? దొంగ డిగ్రీ సర్టిఫికెట్లతో కథ నడుపుతున్నారా? కాదు కదా. మరి వీళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారు? అసలు అభిజిత్ దీప్కి అని మిగిలిన ఇద్దరు ప్రతినిధులు ఎందుకు రియాక్ట్ అయ్యారంటే దేశాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. దేశం అంటే ఎవరు? మనుషులు. ఈ మనుషుల్లో ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండేది ఎవరు? యంగ్స్టర్స్, అంటే యూత్ని మనం అట్రాక్ట్ చేయగలిగితే ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చు. ఇది వీళ్ళ ప్లాన్ బెడిసి కొట్టింది. షెడ్ మూసేసి వెనక్కి తిరిగి బాయ్ బాయ్, సీ యూ, గుడ్ బాయ్, టాటా, కథం అని రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు కథం, బాయ్ బాయ్, గుడ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు. మరి వీళ్ళనే నమ్ముకొని సర్వం త్యాగం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారండి ఇక్కడ కొంతమంది. నేను సిజేపీ పార్టీ కార్యకర్తనే, నాయకుడిని, నేతనే, రేపు సిజేపీ పార్టీ తరఫున తెలంగాణలో పోటీ చేస్తా, ఆంధ్రాలో పోటీ చేస్తా అని కొంతమంది ఎగిరారులేండి. వాళ్ళందరి పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లా. మరి మీకు అర్థమైతే కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్ చేయండి. సిజేపీ పార్టీ మ్యాటర్ ఓవరా కాదా? తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.